హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలామంది ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకుంటారండి, కానీ కేక్ క్రీమ్ లేదని ఆగిపోతుంటారు. అలాంటి వారి కోసమే నేను ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోగలిగే 2 రకాల సింపుల్ కేక్ క్రీమ్స్ని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో కేక్ చేసుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ మనం చాక్లెట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ విధంగా ఒక ప్యాన్ని తీసుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు షుగర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఆర్గానిక్ షుగర్ని వేస్తున్నాను, మీరు నార్మల్ది కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోకి 1/3 కప్ వరకు నార్మల్ వాటర్ని వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ పైన పెట్టిన తర్వాత గరిటెతో కలపకూడదండి. సో ఫస్ట్ మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఇలా గరిటెను తీసేసి ఈ విధంగా కదుపుతూ ఇలా ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్యాన్ని కదుపుతూ ఉడికించుకోవాలి. బిగ్ సైజ్ బబుల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కకు ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు కోకోవా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కోకోవా పౌడర్ దీంట్లో కలవడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న 200 గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా ఈ బటర్ అంతా కూడా వైట్ కలర్లోకి వచ్చేంత వరకు, క్రీమీగా అయ్యేంత వరకు బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బటర్ అనేది ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న షుగర్ ఇంకా కోకోవా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరలా ఒకసారి బీట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉండే బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి, కానీ బయట కొన్న బటర్ అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో మన కేక్ క్రీమ్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ ఛానల్లో అన్ని కేక్ రెసిపీసే వస్తాయండి. ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చూసి కూడా మనం కేక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా బర్త్డే కేక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ ఈ కేక్ క్రీమ్ రెసిపీస్ లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను. మనకి డీటెయిల్గా ఉండడం కోసం నేను మరలా వీటిని సపరేట్గా ఎడిటింగ్ చేశానండి. ఓన్లీ క్రీమ్స్ చూడాలనుకునే వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని ఇలా విడిగా నేను వీడియో అయితే ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా, మన చాక్లెట్ బటర్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే ఇది మనకి ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువసేపు ఉంచకండి, అప్పుడు మనకి గట్టిగా అయిపోయి ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి వీలవదు. కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా కట్ చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ పాటు బయట ఉంచి కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను ఇలా డిజైన్ చేశానండి. ఇప్పుడు మనం వెనీలా బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ విధంగా ఒక ప్యాన్లోకి 1/2 కప్ వరకు షుగర్ని వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ వాటర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ పైన పెట్టిన తర్వాత ఈ విధంగా గరిటెతో కలపకూడదు. స్టవ్ని ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కదుపుతూ ఉడికించుకోవాలండి. సేమ్ మనం ఇందాక చేసినట్లుగానే సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బిగ్ సైజ్ బబుల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మనకి ఈ సిరప్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్క నుంచి ఈ సిరప్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, గరిటెతో కలుపుకుంటూ కూల్ చేసుకుందాం. ఇది కూల్ అయిన తర్వాత మాత్రమే ఈ నెక్స్ట్ ప్రాసెస్ని చేయాలి. ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 200 గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ని వేసుకొని బాగా క్రీమీగా అయ్యేంత వరకు, ఈ బటర్ అంతా వైట్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఇలా బీట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో చేసుకున్న బటర్తో కూడా ఈ కేక్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ బయట కొన్న బటర్తో అయితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. నా సజెషన్ ఏంటంటే
బయట కొన్న బటర్తోనే కేక్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీగా అయిన తర్వాత ఇది చల్లారింది. ఈ చల్లారిన సిరప్ని దీంట్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ బీటర్తో బీట్ చేసుకోవాలి. నేను చూపించిన ఈ 2 క్రీమ్స్ క్వాంటిటీస్ కూడా హాఫ్ కేజీ కేక్ అయితే సరిపోతాయండి. మీరు ఇంకా పెద్ద కేక్ చేసుకుంటే అన్నీ కూడా డబల్ క్వాంటిటీస్లో తీసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన ఈ చాక్లెట్ బటర్ క్రీమ్ ఇంకా వెనీలా బటర్ క్రీమ్ 2 కూడా హాఫ్ కేజీ కేక్కి సరిపోతాయండి. ఈ ఛానల్ స్టార్టింగ్లో నేను వెనీలా బటర్ క్రీమ్ని చూపించాను. ఆ ప్రాసెస్ అంతా వేరండి, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా మిగిలిన సిరప్ అంతా వేసేసుకొని ఇలా వెనీలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఈ సిరప్ కొంచెం గట్టిగా అయిందండి, అయినా పర్వాలేదు, ఇలా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బీటర్తో బీట్ చేసుకోవాలి. ఈ కేక్ క్రీమ్స్ చేసుకోవడానికి బీటర్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఒక బీటర్ కొనుక్కుంటే మీరు ఎన్ని కేక్స్నైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. మన వెనీలా బటర్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఫ్రాస్టింగ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకండి, గట్టిగా అయిపోతుంది. అలాగే కేక్ని కట్ చేసే ముందు ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచుకొని కట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.